నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షులు జరిగిన కంటోన్మెంట్ బోర్డు సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ప్రధానంగా ఎలివేటెడ్ కారిడోర్లకు రక్షణ శాఖ భూములు ఇచ్చిన నేపథ్యంలో పరిహారంగా ఇచ్చిన 303 కోట్లలో 240 కోట్లతో దశల వారీగా భూగర్భ డ్రైనేజీ నాలాల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన 20 కోట్ల నిధులలో రహదారుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కావాల్సింది ప్రభుత్వం తానే సరెండర్ అయిపోతే ఇంకేముంటే చెప్పండి. ఇవాళ ఒక ఎంఆర్ఓ వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్, ఒక ఎంఆర్ఓ వచ్చేమో ఇది ప్రైవేట్ ల్యాండ్. ఎంత బాధ అనిపిస్తుంది. అసలు 4 తరాలు ఇక్కడ మార్కెట్ పక్క పోతుంది, వేరేమంటారు అంజయ్ నగర్ కానీ మా దగ్గర జొన్నల బండ ఉంటుంది. అలవాళ్ళు 4 తరాలుగా ఒడ్డలు 4 తరాల క్రితం అంటే 100 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ బండలు కొట్టుకుంటున్నప్పుడు మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పారు. అంటే ప్రభుత్వ భూమి కాకుండా ఉంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు వస్తుంది, ఎందుకు ఇబ్బంది పెట్టారు? అట్లాంటి భూముల్ని ఎక్కడో ఒక దొంగ దొరకగానే వాడిని పట్టుకొని అన్నీ మార్చుకొని ఈ కలెక్టర్ ఇది ఇచ్చిందని అలా ఇచ్చిందని చెప్పి చేస్తున్నారు. దానికి పర్మిషన్ కూడా ఇచ్చిండు. మేమన్నామ్మా దాని మీద మరొకసారి వీలు చేయమని చెప్తాను. నువ్వు ఎట్లిస్తా అసలు నువ్వు ఇచ్చినావంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ భూమి అయిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చెప్పి జరిగింది. నేను అంటున్నా కంటోన్మెంట్లో ఇంకా మడిఫోర్ట్ పక్కకున్న పేదల విషయాలు పక్కన కూల్చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఇంకా పేదల షాపులు కూల్చే ప్రయత్నం చేస్తారు. కానీ దొంగలు మాత్రం సరికడతాం. ఎక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మేము అధికారులకు ఉండాల్సిన అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మనం ప్రజల కట్టిన డబ్బుతో జీతాలు తీసుకొని బతుకుతున్నాం అంటే సోయి మర్చిపోతున్నారు. వీళ్ళు ప్రజలకు సేవకులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రజలకు సేవకులు నేను పొలిటికల్ లీడర్, నేను ఎంపీని ఇక్కడ, నేను మాట ఇచ్చిన వాళ్ళకి మీకు కాలుకు ముళ్ళు పన్నుతోపిక సర్వీస్ చేస్తామంటే మేము మాట ఇచ్చాం. మాకు విఐపీ ప్రజలు అనే భావన ఉంది. మేము సోయితో పనిచేస్తాము. ఎవరైనా కూడా గదే సోయితో పని. నాకంటే జీతం వస్తుందో, నాకంటే రాజ్యాంగబద్ధంగా ఈ పదవి. ఇవాళ కొద్దిమంది ప్రభుత్వ అధికారులు కొల్లుడైపోయి పైరవికాలతో చేతులు కలిపి ఇవాళ వేల కోట్ల విలువైన భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కొల్లగొడుతున్నారు. నేను స్వయంగా నా కళ్ళారు చూసిన ఎల్లమ్మ బండ శంషిగూడ అని ఉంటుంది. ఎల్లమ్మ బండ శంషిగూడ సర్వే నెంబర్ 57. అది కూడా 300 ఎకరాల ప్రభుత్వపరమైన స్థలం. అది చాలా కాస్ట్లీ స్థలం. అది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక 1000 ఇళ్ళు కట్టుకున్నారు అక్కడ. అదే సర్వే నెంబర్, అదే శంషిగూడ, అదే భూమి ఇవాళ 125 ఎకరాలకి కోర్టులలో ప్రభుత్వం భూ కబ్జాదారులతో కులుడైపోతే ఇవాళ కోర్టులలో ఆర్డర్ తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి మొత్తం శ్మశాన వాడికలు కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ మొత్తం రేకులు వేసే ప్రయత్నం చేసిండ్రు. దాని విలువ ఇవాళ ఒక 5,000 కోట్లు ఉంటుంది. శంషిగూడ ఎల్లమ్మ బండ సర్వే నెంబర్ 57 భూమి విలువ 5,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇవాళ ఇక్కడ కూడా బాలనగర్, అదే తిరుమలగిరి, ఈ 2 గ్రామాల మధ్య ఎప్పుడు కూడా ఇటుకెళ్ళి కొలితే అటు దిక్కు వస్తుంది, అటుకెళ్ళి కొలితే ఇటు దిక్కు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఓవర్లాప్ అయిపోతుంది. ఇక్కడ తిరుమలగిరి ఏమో 57/1 అంటాడు, అటుపక్కోడేమో 157/1 అంటాడు. ఇవాళ గ్రామాల మధ్య ఓవర్లాపింగ్ ఉన్నటువంటి 8 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ 8 ఎకరాల స్థలాన్ని కొంతమంది భూ మాఫియా ఆనాడు కొంతమంది లంచగొండి అధికారులతో కులుడైపోయి దాన్ని ప్రైవేటు భూమిగా చిత్రీకరించే ప్రయత్నం చేసుకున్నారు. ఇవాళ గవర్నమెంట్ దాని మీద చోద్యం చూసింది తప్ప, నిమ్మకు ఎత్తినట్టు తప్ప ఆ స్థలాన్ని కాపాడుకొని పేదవాళ్లకు ఒక 20 గజాల జాగినటువంటి సోయి మాత్రం లేదు. ఇవాళ దానికి కంటోన్మెంట్ వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళకు కాంపౌండ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ పరమైన స్థలాలు గద్దల్లాగా కొట్టుకపోతున్న భూమాఫియా మీద రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఉక్కుపాదం పెట్టాల్సి అక్కడ ఉన్నది. దానికి వత్తాసు పలికే అధికారులను కూడా ఐడెంటిఫై చేయాల్సి అక్కడ ఉన్నది. పేదవాళ్ళు కొట్లాడితే 4 తరాలు ఇవాళ ఏ 57 కానీ లేదా 157 సర్వే నెంబర్ చెప్తున్నారు. నేను హైడ్రా సందర్భంగా ఈ హైదరాబాద్ తిరుగుతున్నప్పుడు జొన్నలగడ్డ అని ఉంటుంది. జొన్నలగడ్డ దగ్గర కూడా ఒడ్డరులు 100 ఏళ్ళ నుంచి
తాత ముత్తాత తండ్రి కొడుకు ఇవాళ వాళ్ళు బండ కొట్టుకొని అక్కడే ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేసే ప్రయత్నం చేసినాడు. మేము ఆపే ప్రయత్నం చేసాం. ఇక్కడ కూడా నేను ఓటర్లు వచ్చింది అక్కడికి, అయ్యా మా ముత్తాత తాత తండ్రి మేము ఇవాళ ఇక్కడ బండ కొట్టుకొని జీవిస్తున్నాం. ఆనాడు మేము బండ కొడుతున్నప్పుడు మమ్మల్ని ఆపేదంతా కూడా ప్రభుత్వ అధికారులు ఆపేది, ఎంఆర్ఓ వచ్చి ఆపేది, ఆర్డీఓ వచ్చి ఆపేది, ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేది. ఇవాళ ఎట్లా మారిపోయింది ప్రైవేట్ భూమిగా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ఈ సర్వే నెంబర్ 57/1 కానీ లేదా 157/1 కానీ అది ఆ భూముల్ని అలా మెల్లమెల్లగా లంచగొండి అధికారులతో మిలాఖత్ అయిపోయి వాడి ప్రైవేట్ భూములుగా తీసుకున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు స్కూళ్ళు కట్టడానికి, హాస్పిటల్ కట్టడానికి, పేదవాడికి ఇల్లు కట్టడానికి స్థలం లేదంటున్నారు కాబట్టి అలాంటి పని చేయండి. కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. పిల్లలు ఇలా ఆడుకుందామంటే స్థలాలు లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వ పరమైన స్థలాన్ని ప్రభుత్వం ఇలా కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కంటోన్మెంట్ అధికారులు ఉన్నారు, ఈ పక్కపడి బస్ స్టాండ్ పక్కపడి భూములలో చిన్న గుడిసేసుకొని ఒక డబ్బా పెట్టుకొని బతుకుతా అంటేనేమో వాళ్ళ గుడిసెలు పీకేసే ప్రయత్నం చేస్తారు. అధికారులు కూడా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇవాళ ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకొని పనిచేసే అధికారులు కావచ్చు, ఇవాళ ప్రజల ఓటుతో గెలిచిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుంటారనేటువంటి పిచ్చి పద్ధతి మానుకోండి. ఇవాళ ఎట్లా ప్రజలకు అండగా ఉండాలి, ఎట్లా ప్రజలకు ఉపాధి కల్పించే దాంట్లో తోడుగా ఉండాలి, ఎట్లా ప్రజల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను కూల్చేసి రోడ్ల మీద పడే పిచ్చి వేషాలు మంచిది కాదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం. అది ఎవరు చేసినా కూడా తప్పని చెప్పి డిమాండ్. जो ईवीआई के अंदर हम लोग को काम कराना है, ईवीआई मतलब इक्वल वैल्यू इंफ्रास्ट्रक्चर, तो एलिवेटेड कॉरिडोर जो स्टेट गवर्नमेंट बनाना चाह रही है SH1 पर और NH जो हम लोग का कैंटोनमेंट बोर्ड के थ्रू जा रहा है उसके ऊपर, तो उसमें जो हम लोगों ने लैंड स्टेट गवर्नमेंट को हैंड ओवर की है, उसके लिए जो C क्लास लैंड जो कैंटोनमेंट बोर्ड की लैंड थी उसके लिए 303 करोड़ का हम लोग को फंड अलॉट हुआ था। वो पैसा हमारे एस्को अकाउंट में, हमारे मतलब कैंटोनमेंट बोर्ड और HMDA के एस्को अकाउंट में है। इसके अलावा अभी जब रिवाइज सेंक्शन अभी आ रहा है क्योंकि कुछ लैंड और चाहिए उनको, उसमें लोग 13 करोड़ रुपये और आएंगे, तो टोटल जो हम लोग को इनकम आने वाली है या जो हम लोग का अलॉटमेंट होने वाला है वो लगभग 316 करोड़ का होने वाला है। इस 316 करोड़ में जो इनिशियल हम लोग का प्रपोजल था वो बेसिकली 4 काम को लेकर था। वो 4 काम क्या थे? जो कम्प्रिहेंसिव अपग्रेडेशन ऑफ सीवेज नेटवर्क जो था वो फेज 1 में 136 और DMDA का सर्विस चार्ज है, ये सारे सर्विस चार्ज हम लोग उम्मीद कर रहे हैं मिलेगा। इसके अलावा मिलिट्री कंजर्वेंसी जो कि हम लोग मिलिट्री को सर्विसेज देते हैं वो प्रोराटा बेसिस पे देते हैं, जो भी वर्क हम उनके लिए करते हैं उसका पेमेंट हमको मिलता है, लगभग 42 करोड़ उसमें हमको मिलेगा। इसके अलावा ऑर्डिनरी ग्रांटीनेट मैंने आपको बताया 38 करोड़ का है और 30 करोड़ का लगभग स्पेशल ग्रांटीनेट हमने मांगा है। तो इस तरह से हम लोग लगभग 317 करोड़ का बजट हमने प्रस्तुत किया है, डिपेंड करेगा कितना हम लोग को ग्रांट और बाकी सर्विस चार्ज पैसा मिलता है। सिमिलरली नेक्स्ट ईयर का OE भी इसी को ध्यान में रख के प्रस्तुत किया गया है। तो बजट का ये था। इसके अलावा जो हम लोगों ने बोर्ड मीटिंग में जो दूसरा महत्वपूर्ण मुद्दा था वो मुद्दा था हमारा जो EVI के अंदर हम लोग को काम कराना है। EVI मतलब इक्वल वैल्यू इंफ्रास्ट्रक्चर, तो एलिवेटेड कॉरिडोर जो स्टेट गवर्नमेंट बनाना चाह रही है SH1 पर और NH जो हम लोग का कैंटोनमेंट बोर्ड के थ्रू जा रहा है उसके ऊपर, तो उसमें जो हम लोगों ने लैंड स्टेट गवर्नमेंट को हैंड ओवर की है उसके लिए जो C क्लास लैंड जो कैंटोनमेंट बोर्ड की लैंड थी उसके लिए 303 करोड़ का हम लोग को फंड अलॉट हुआ था। वो पैसा हमारे एस्को अकाउंट में, हमारे मतलब कैंटोनमेंट बोर्ड और HMDA के एस्को अकाउंट में है। इसके अलावा अभी जब रिवाइज सेंक्शन अभी आ रहा है क्योंकि कुछ लैंड और चाहिए उनको, उसमें लगभग 13 करोड़ रुपए और आएंगे, तो टोटल जो हम लोग को इनकम आने वाली है या जो हम लोग का अलॉटमेंट होने वाला है वो लगभग 316 करोड़ का होने वाला है। इस 316 करोड़ में जो इनिशियल हम लोग का प्रपोजल था वो बेसिकली 4 काम को लेकर था। वो 4 काम क्या थे? जो कम्प्रिहेंसिव अपग्रेडेशन ऑफ सीवेज नेटवर्क जो था वो फेज 1 में 136 करोड़ था, जो कि बेसिकली वार्ड नंबर 1, 2, 3, 4, 5 तक का था, 6 तक का था। 7 और 8 वार्ड उसमें कवर नहीं थे। फेज 2 में 7 और 8 वार्ड को कवर किया गया, वो 110 करोड़ का है, तो दोनों मिला के 246 करोड़ का है। इसके अलावा जो स्ट्रेटेजिक नाला डेवलपमेंट था इसमें हरपतपेट नाला है और प्लस पिकेट नाला है। तो हरपतपेट नाला के लिए 95 करोड़ का प्रोजेक्शन MMC ने दिया था, पहले GHMC को प्रोजेक्ट दिया गया था, अभी MMC को दे दिया गया है। तो MMC ने जो एस्टिमेट अभी प्रोजेक्ट किया है वो 95 करोड़ का किया है हरपतपेट नाला के लिए।
और पिकट नाला के लिए 72 करोड़ का किया है। तो टोटल मिला के लगभग 414 करोड़ हो जा रहा है। क्योंकि हमारे पास इस समय 316 करोड़ है और 414 करोड़ का प्रोजेक्ट हो रहा था, फ्रंट बोर्ड को ये डिसाइड करना था किस प्रोजेक्ट को पहले लिया जाए। तो सबसे पहले हम लोग कॉम्प्रिहेंसिव डेवलपमेंट ऑफ अंडरग्राउंड सीवेज कर रहे हैं, जिसमें 246 करोड़ किया जाएगा। दूसरा ये है कि पिकेट नाला को हम लोग इसके साथ ले लेंगे, तो लगभग ये 316 करोड़ में पिकेट नाला और पूरा का पूरा सीवेज नेटवर्क फ्रॉम वार्ड 1 टू वार्ड 8 तक कंप्लीट कर लिया जाएगा। ये प्रपोजल बोर्ड ने आज अप्रूव कर दिया है। इसमें कुछ इनपुट आपसे अपने एमएलए साहब, एमपी साहब और मेंबर, ऑनरेबल मेंबर ये लोग देंगे। वो इनपुट को कवर करते हुए ये प्रपोजल हम लोग पीडीडी के पास भेजेंगे सैंक्शन के लिए। जैसे ही सैंक्शन आता है पीडीडी का, ये हम लोग कम्युनिकेट कर देंगे एचएमडब्ल्यूएसएसबी को। दे आर द एग्जीक्यूटिव एजेंसी एज पर द स्टेट गवर्नमेंट